గతంలో మీరు అమరావతికి భూసేకరణకు సంబంధించి కొన్ని ఇష్టం లేని వాళ్ళ దగ్గర తీసుకోవద్దన్నారు. ఇప్పుడు అదనంగా భూసేకరణకు నోటిఫికేషన్ మీద విమర్శలు వస్తాం. అంటే మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఏం చెప్తారు? అంటే అప్పుడు పార్టీ అధినేతగా వచ్చారు. అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్మేది ఏంటంటే, మీరు భూసేకరణ జరిగినప్పుడు మీరు చాలా సాధ్యమైనంత వరకు ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 2014 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా భూమి తీసుకున్నప్పుడు దానికి సమంజసమైన న్యాయం జరగాలి. వాళ్ళు ల్యాండ్లెస్ లేబర్ చేసేయకండి. ఇప్పుడు కూడా అదే ఉంటుందంటే, మనం ఇంత ల్యాండ్ తీసుకున్నాం, ఇంకా ఎక్సెసివ్ కావాలి, ఇంకా అదర్ ఎయిర్పోర్ట్ కానీ ఇటు కానీ అంటే ఆ జస్టిఫికేషన్ ఏదో మనం జనం మధ్యలో పట్టుకెళ్ళాలి. ఇది చాలామంది అభిప్రాయంతో పాటు నా అభిప్రాయం కూడా చెప్పాను. ముఖ్యమంత్రి గారు అడిగారు ఏమనుకుందామంటే అభిప్రాయాలు చెప్పి దాన్ని అసలు ముందు అది ఒక కరెక్ట్గా ఎలా చెప్పాలంటే, వీ హ్యావ్ డెలిబరేటెడ్ అన్నమాట. కొంత డెలిబరేషన్ జరిగినాయి. అంటే మేము చెప్పి ఇంకా ఫర్దర్ డెలిబరేషన్స్ చేసి దాన్ని మీరు ప్రజలందరూ కూడా స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి వాళ్ళ విశ్వాసం వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. నేను నా భూమిని మీకు ఇచ్చేస్తున్నానంటే వాళ్ళకి ఏముంటుంది, మొత్తం నా మూలాలు మీకు మీ చేతుల్లో పెడతాను, నాకు భవిష్యత్తు అని భయం రాకూడదు కదా. అదే ఆయనకి కన్సర్న్ ఉంది. అందుకని ఆయన అమరావతి రైతాంగాన్ని నిలబడ్డారు, మేమందరం నిలబడ్డాం. ఇదే ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ నీడ్ అవసరం ఉంది అంటే అది కొంచెం సమన్వయపరచుకుంటే చేయమనేది నాకు నమ్మకం. సార్, గతంలో కూడా మీరు పార్టీ పదవులకు సంబంధించి సమానంగా జనసేన ఖచ్చితంగా తీసుకుంటుందని కూడా చెప్పారు. ఇప్పుడు రానున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా అదే ఈక్వేషన్ ఖచ్చితంగా జనసేనకు కూడా వస్తుంది అనుకుంటున్నారు. అంటే ముందు నేను ఈ 2-3 నెలలు నేను ప్రత్యేకించి పార్టీ బలోపేతం మీద అంటే పార్టీ అసలు ముందు ఎవరికి చాలా ఇబ్బందులు అవన్నీ అడ్రస్ చేసిన తర్వాత, అవి అయిన తర్వాత అప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఆ ఒక్క స్థానిక పరిస్థితులు బట్టి తీసుకెళ్ళాలి. సార్, ఫైనల్గా ఇటీవల కాలంలో పార్టీ సస్పెన్షన్లు అంటే ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఏంటి అంత ఫాస్ట్గా కనిపిస్తుంది? ఒకటి మీ అందరికీ ఫాస్ట్గా కనిపిస్తుంది. చాలా మందిని ఒక 3-4 సంవత్సరాలు చూస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఇబ్బంది, మీరు చాలామంది కార్యకర్తలు కానీ, క్రియాశీల కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ కొంతమంది అన్యాయం జరిగిపోయింది అంటారు. నేనేంటంటే చాలా వరకు నేను సస్పెన్షన్ విరుద్ధం. బేసిక్గా చాలాసార్లు తప్పులు చేస్తే ఒక చెప్పు వదిలేయండి అంటాను, సరిదిద్దుకోమని చెప్పంటాను. కానీ రిపీటెడ్గా అది అందరికీ హెడ్ తలపోటు అయిపోతే నేను పార్టీని చాలా బలంగా నడపదలుచుకున్నాను, బలహీనంగా నడపదలుచుకున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆమ్ ట్విస్ట్ చేస్తే నేను పార్టీ నడపాల్సిన నాకు అవసరం లేదు, నాకు పాలిటిక్స్ అవసరం లేదు. నేనేంటంటే ఇఫ్ ఐ రన్ ఏ పార్టీ ఇట్ ఈస్ విత్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం పెట్టుకున్న నియమాల ప్రకారం మనం నడిపించకపోతే నేను ఒక పార్టీ హెడ్గా నేను తప్పుతాను. రిపీటెడ్గా తప్పులు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది పార్టీకి ఇబ్బందులు అయిపోయినప్పుడు వాళ్ళు రిపీటెడ్ పరిస్థితుల్లో వాళ్ళ పద్ధతులు మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా సస్పెన్షన్ ఇస్తాం.